వరంగల్ వెళ్తాం. వరంగల్లో మహబూబాబాద్ జిల్లాలో అంగన్వాడీల ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఎందుకు అంటే కొన్ని రోజుల నుంచి చూస్తాను వాళ్ళు ఎక్కువగా పోరాటాలు అయితే చేస్తున్నారు. తగిన వేతనం మాకు ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించిన వేతనాన్ని మాకు కల్పించాలి అని. సో అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఇంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సత్యవతి రాథోడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అయితే వాళ్ళైతే గట్టిగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి, అసలు సత్యవతి రాథోడ్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఆమె ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది, అసలు ఏంటి, దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి? వరుణ్ మొత్తానికి అంగన్వాడీ ఆయాలైతే కార్యకర్తలైతే అంగన్వాడీ టీచర్స్ అయితే మొత్తానికి అయితే వాళ్ళైతే సత్యవతి రాథోడ్ చేసిన వాక్యాలను నిరసిస్తూ ఇవాళ మహబూబాబాద్ జిల్లాలోని కూడా సత్యవతి మంత్రి క్యాంప్ ఆఫీసులు అయితే ముట్టడించడం జరిగింది. మొత్తానికైతే అంగన్వాడీలను గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని నిరసన కార్యక్రమాలు అయితే రోజువారీగా వాటికి మాత్రం గడుస్తూ ఉంది. కనీసం ప్రభుత్వానికి కూడా నిమ్మకు నిగెత్తినట్టుగానే వ్యవహరిస్తున్న శైలి బట్టి మాత్రం అంగన్వాడీలు అయితే అగ్రహాన్ని చెప్పే కలెక్టరేట్ల ముట్టడి కావచ్చు, ధర్నా చౌకీల దగ్గర ధర్నాలు కావచ్చు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే తరహా అంగన్వాడీలు చేస్తున్న సందర్భంలో మొత్తానికైతే సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ మాత్రము అంగన్వాడీలపై వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు చేయకూడదు, ప్రభుత్వం ఆల్రెడీ మీకు జీవో తీసిందని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా అంగన్వాడీలు అయితే ఆగ్రహించి మాత్రం ఇలా మంత్రి సత్యవతి రాథోడ్ క్యాంప్ ఆఫీస్ అంటే ఇంటి ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మొత్తానికి అయితే సత్యవతి రాథోడ్ ఇవాళ వరంగల్ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా సత్యవతి మేడారం కూడా అంటే ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారక మేడారం వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే తీసుకోవాలని చెప్పి కూడా మహబూబాబాద్ జిల్లాలో రైట్ స్వామి, ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ వ్యాఖ్యల మీద ఇంటి ఎదుటే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సత్యవతి రాథోడ్ స్పందించారు. ఒకవేళ స్పందించినట్లయితే వెనక్కి తీసుకునే ప్రయత్నమే మన సత్యవతి రాథోడ్ చేస్తున్నారా, వాళ్ళకి ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో వివరణించే కార్యక్రమం ఏమన్నా చేపట్టారు అక్కడ? తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడటంతో కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 2018 కంటే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో కూడా ఇవాళ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయితే కొంచెం గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో మొత్తానికైతే ఈ పక్క సతశిక్షణ అభియాన్ని ధర్నాలు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మన మరో పక్క కూడా శిశు సంక్షేమం అంటే అంగన్వాడీలు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రెండు ప్రభుత్వానికి ఇటు ముఖ్యమంత్రులు పట్టించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంగన్వాడీ ధర్నాలే కావచ్చు అనుకోవచ్చు, వాళ్ళు మొత్తానికి అయితే ఏ స్థితిలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పలేక కూడా మంత్రి సత్యవతి రాథోడ్ అయితే ఒక అంగన్వాడీలను అయోమయం చేసే వ్యాఖ్యలను చేసిందని చెప్పుకోవచ్చు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, జీవోలు వెంటనే మాకు విడుదల చేయాలని చెప్పి కూడా అగ్రహం పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి అయితే మనం డిమాండ్లతో కూడిన వినతి పత్రానికి కొన్ని కలెక్టర్ ఆఫీసులో కూడా అందించడం జరిగింది. ఇప్పటికైతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా జీవో మొత్తానికైతే ఇవాళ సత్యవతి రాథోడ్ లోకల్ గా అంటే ఒక అంగన్వాడీలను కూడా ఇలా మాట్లాడడం సభకు అర్థం పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే చేసిన వాక్యాలు మాత్రం మంత్రి తగిన అంటే జీవోలు కూడా తిప్పించే ప్రయత్నం కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైతే అవి చేసిన వ్యాఖ్యల పట్ల కానీ నిరసన పట్ల కూడా ఎలాంటి సమాధానం లేదని చెప్పుకోతే ఆమె ఇవాళ మంత్రి పర్యటన నేపథ్యంలో కూడా వరంగల్ పర్యటన స్వామి, అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా సత్యవతి రాథోడ్ ఎదుట అంగన్వాడీలందరూ కూడా అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. సో స్పందించడం లేదని అయితే మనకి ఇంకా తెలియాలి పరిస్థితి అక్కడ ఉంది. సో మంత్రి వ్యాఖ్యల మీద అయితే పూర్తిగా అంగన్వాడీలు అందరూ కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఇంటి ఎదుట అయితే ధర్నా వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్.